హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మేము యాప్లో నిర్వహించినటువంటి శ్రీ విశ్వ అకాడమీ యాప్లో నిర్వహించినటువంటి మరో గ్రాండ్ టెస్ట్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాము. వాటికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు టెట్లో మనకు చాలా తక్కువ సమయం ఉంది. టెట్లో అత్యధిక మార్కులు వస్తేనే మీకు జాబ్ వస్తుంది. డిఎస్సి జాబ్ అనేది పక్కాగా వస్తుంది. కాబట్టి టెట్లో అత్యధిక మార్కులు రావాలంటే మ్యాథ్స్లో నువ్వు అద్భుతమైన రీతిలో రాణించాలి. ముఖ్యంగా ఎస్ఏ వాళ్ళ పేపరు చాలా కఠినంగా ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు అసలు పాస్ కావడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఎందరో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ లాస్ట్ సారి బాగా దెబ్బతిన్నారు. కాబట్టి పారా హుషార్ అంటే మీరు చాలా అలర్ట్గా ఉండాలి, ఎంత సాధన చేయాలి. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్లలో మేము ఏం చేస్తున్నామంటే క్వశ్చన్స్ మొత్తం అన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యేలాగా, అంటే అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా మీకు మోడల్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము యాప్లో పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు 0 నుంచి హీరో లెవెల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే, నీకు జాబ్ రావాలనుకుంటే, ఓకేనా, నీకు మ్యాథ్స్లో 100% మార్కులు రావాలంటే మన యాప్ని పర్చేస్ చేసుకో. రైట్, ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా 25 లోపు ఉండే ప్రధాన సంఖ్యల సంఖ్య అంటున్నాడు. 25 లోపు ఉండే ప్రధాన సంఖ్యల సంఖ్య అంటే, ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే, ప్రధాన సంఖ్య అంటే దానికి అదే కారణాంకమైనటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ప్రధాన సంఖ్యలు రాద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా తీసుకుందాం. 1 ప్రధాన సంఖ్య కాదు, తీసుకోకూడదు. తర్వాత 2ను 2 మాత్రమే భాగిస్తుంది. కాబట్టి 2 అనేది ప్రధాన సంఖ్య. 3ను 3 మాత్రమే భాగిస్తుంది. కాబట్టి 3 ప్రధాన సంఖ్య. మరి 4ను 2 భాగిస్తుంది, 4 భాగిస్తుంది. కాబట్టి 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ఆ సంఖ్యను అదే భాగించాలి. అటువంటి సంఖ్యను ఏమంటారు? ప్రధాన సంఖ్య అంటారు. అలా 25 లోపు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 1 నుండి 10 వరకు ప్రధాన సంఖ్యలు చూద్దాం ఏమున్నాయో. 2, 3, 5, 7. అంటే 1 నుండి 10 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 4 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. మరి 11 నుండి 20 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 11, 13, 17, 19 అంటే ఎన్ని ఉన్నాయి? 4. తర్వాత నెక్స్ట్ 21 నుండి 25 వరకే ఎంచాలి. ఇప్పుడు 21 ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే 3తో పోతుంది, 7తో పోతుంది. 22 ప్రధాన సంఖ్య కాదు, 11తో పోతుంది, 2తో పోతుంది. 23 ప్రధాన సంఖ్య, 24 ప్రధాన సంఖ్య కాదు, 25 ప్రధాన సంఖ్య కాదు. అంటే 1 ఉంది అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే టోటల్ ఎన్ని సంఖ్యలు అయినాయి? 9. 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా 25 లోపు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 9. ఈ ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కోడ్ చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి అద్భుతమైన కోడ్ 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు చూద్దాం. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు వాటి కోడ్ ఏంటంటే, డిడి అని గుర్తుపెట్టుకో. బిబిసి, తర్వాత బిబిసి, తర్వాత బిఏ. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క కోడ్ డిడి, బిబిసి, బిబిసి, బిఏ. అంటే 1 నుండి 10 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి అని అర్థం. అదేవిధంగా 11 నుంచి 20 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 4. ఏబిసిడిల నుంచి ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. ఇలా ఆ లెటర్లకు సంబంధించినటువంటి నంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. ఇలా డి అంటే 4. 1 నుంచి 10 వరకు ప్రధాన సంఖ్యలు 4, 11 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు 4, 21 నుంచి 30 వరకు ప్రధాన సంఖ్యలు 2, 31 నుంచి 40 వరకు ప్రధాన సంఖ్యలు 2,
41 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు 3, 51 నుంచి 60 వరకు ప్రధాన సంఖ్యలు 2, 61 నుంచి 70 వరకు ప్రధాన సంఖ్యలు 2, తర్వాత 71 నుంచి 80 వరకు ప్రధాన సంఖ్యలు 3, 81 నుంచి ప్రధాన సంఖ్యలు 90 వరకు 2, 91 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు 1. సో ఇది ప్రధాన సంఖ్యల యొక్క కోడ్. ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి 20 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు. 20 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 20 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి నువ్వు ఏం చేయాలా, 21 నుంచి గుర్తుపెట్టుకోవాలా. 21 నుంచి 50 వరకు ఎన్ని ఉన్నాయి, 2 + 2 4 + 3 7 ఉన్నాయి ప్రధాన సంఖ్యలు. 20 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని 7, 2 + 2 + 3. అలా నెక్స్ట్ ఇంకొకటి అడుగుతారు, 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు. 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 20 అంటే 4 + 4 ఎంత అయితే 8 సంఖ్యలు. సో ఈ విధంగా ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి చూద్దాం, 30 నుంచి 70 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు. 30 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 31 నుంచి గుర్తుపెట్టుకోవాలి. 31 నుంచి 70 వరకు. సో 31 నుంచి 70 వరకు అంటే ఇట్లా 2 + 3 5, 5 + 2 7, 7 + 2 ఎంత 9. ఇలా అనమాట ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకునేటువంటి విధానం ఇది. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 ప్రధాన సంఖ్యల మొత్తం 21, అయితే వాటిలో చిన్న ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. 4 ప్రధాన సంఖ్యల మొత్తం 21 అంట. ప్రధాన సంఖ్యలు రాద్దాం, 2 3 5. 21 అంటే చిన్న నంబర్లే అనమాట. సో 2 3 5 7 11 ఇవన్నీ ఎంచురా. 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 7 28. మనకు కావాల్సి 21. సో అంటే 7 తీసిపడాయి. సో ఇప్పుడు 2 + 3 ఎంత 5. సో 5 + 5 ఎంత 10, 10 + 11 ఎంత 21. వీటిని యాడ్ చేయి. 2 + 3 + 5 + 11 = ఎంత 21. 4 ప్రధాన సంఖ్యలు ఉన్నాయా, 1 2 3 4. 4 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంట 21. మ్యాచ్ అయిందా లేదా. అందులో చిన్న ప్రధాన సంఖ్య ఏది అంటాడు. చిన్న ప్రధాన సంఖ్య ఏది 2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ పెద్ద ప్రధాన సంఖ్య అనుకో 11 అవుతుంది. ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో కవల ప్రధాన సంఖ్యలు ఏవి అంటున్నాడు. కవలలు అంటే ఇద్దరు, మామూలుగా కవలలు అంటే ఇద్దరు, ట్విన్స్. సో ఇంగ్లీష్లో కూడా ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటారు. సో అసలు కవల ప్రధాన సంఖ్య అంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇప్పుడు ప్రధాన సంఖ్యలు 279. సో ఇది 3తో పోతుంది చూడు. 279 అనేది 3తో పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. సో తర్వాత 409. సో 409 411. సో ఇందులో ఏవైనా 2, వీటన్నిటికీ సంబంధించి డిఫరెన్స్ 2 ఇచ్చాడు. చూడు ఎంత లాజిక్ అడిగాడు. సో వీటన్నిటికీ డిఫరెన్స్ 2 ఇచ్చాడు అంటే నువ్వు ప్రధాన సంఖ్యలు కనిపెడితే సరిపోతుంది. సో కాబట్టి ప్రధాన సంఖ్యలు కనుక్కోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఏంటంటే 6k + 1 సో లేదా 6k - 1 అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 25 6 26 30 30 40 చూద్దాం. 40. సో 6 × 38 + 1. సో 6 8 48, 6 3 24, 6 3 18 + 4, 18 + 4 ఎంత 22 అనమాట. అంటే 220 దాటిపోయింది. సో కాబట్టి 6 × 40 + 1, 6 4 24, 240 + 1 241. తర్వాత 6 × 40 - 1, 6 4 24. సో 240 - 1 ఎంత 239, 241. సో ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి మీరు ఈ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోండి. 6k + 1 ఆర్ 6k - 1. ఇప్పుడు 409 411 అంట. సో 409 411 231 233. సో ఇదే ఈ విధంగా మనం చేస్తే మనకు క్లియర్గా కనపడేది కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇవి ఎగ్జాక్ట్లీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. అలా 2 సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఓకేనా. సో అటువంటి 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే అటువంటి వాటిని ఏమంటారు, కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా. సో వీటి వరకు ఇది ఓకే. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి ఇది ఎలా సార్, దాని పైది ఆప్షన్ ఏంటి సార్ అంటే, సో ఇప్పుడు చూడు 409 ఉంది కదా, 6 × 68 + 1, 6k + 1 లేదా 6k - 1 ప్రకారం. సో 6 8 48, 6 36 + 4 40,
అంటే 408 + 1 ఎంత 409 మైనస్తో ఇప్పుడు ఒకటి 409 అయితే ఇంకోటి ఏమొస్తుంది 407 వస్తుంది. ఒకటి 409 అయితే ఇంకోటి 407 వస్తుంది. సో అంటే 407 409 ఉండాలి. ఇదేముంది 409 411 వచ్చింది, 411 వచ్చింది. కాబట్టి ఇది కాదు సార్. మరి 68 కదా, మరి 69 అంటే పెద్ద నెంబర్ వస్తుంది చూసుకోవాలంటే 6k + 1 అంటే k = 69 తీసుకుందాం. 6 × 69 + 1 సో 9 6 9 54 6 36 36 + 5 41 + 1 415 వస్తుంది. సో కాబట్టి ఇది ఈ విధంగా 407 409 అంటే ప్రధాన సంఖ్య, కౌల ప్రధాన సంఖ్యలు వస్తాయి. కానీ ఇక్కడ 411 ఉంది, కాదు ప్రధాన సంఖ్య కాదనమాట. ఎందుకు కాదంటే ఇక్కడ ఎంచుడా 4 + 1 ఎంత 5, 4 + 1 + 1 అంటే 6 వస్తుంది. అంటే ఇది 3 భాగించదు దీన్ని. కాబట్టి ఈ 411 అనేది మనకు ప్రధాన సంఖ్య కాదు. సో ఇది కాదు క్లియర్గా. మరి 281 ఎలాగూ కాదు, 2 + 8 10. సో ఇది ప్రధాన సంఖ్య కాదు. సో కాబట్టి ఈ క్లియర్గా మనకు ప్రధాన సంఖ్యలు ఏంటివి కేవలం 239 241 మాత్రమే. సో ఇప్పుడు పై చూసినట్టయితే సో 2 + 3 5 5 + 1 ఎంత 6 అనమాట. సో ఇది ప్రధాన సంఖ్య కాదు. సో కాబట్టి కేవలం ప్రధాన సంఖ్యలు అయ్యేటివి 239 241. మీకు ప్రధాన సంఖ్యలు కావడానికి కోడ్ గుర్తుపెట్టుకోండి 6k + 1 లేదా 6k - 1 అని గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాము. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2కి 47కి మధ్య గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. అసలు సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే ఎక్కువ కారణాంకాలు మినిమం 3తో స్టార్ట్ కావాలన్నమాట. సో 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటారు. సో మరి 2కి 47కి మధ్య సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 31 ఉంటాయి. సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 4తో స్టార్ట్ అవుతాయి. 4 6 8 10 అండ్ సో ఆన్ అనమాట ఇట్లా. కాబట్టి సో కారణాంకాలు మినిమం 3తో వచ్చేటువంటి కారణాంకాలన్నీ ఏమవుతాయి సంయుక్త సంఖ్యలు అవుతాయి. అట్లా 2కి 47కు మధ్య గల సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 31 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు వీటన్నిటికీ కావాల్సినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అంతా మన యాప్లో పొందపరచడం జరుగుతుంది, మీరు అవి చూసుకోవాలా. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో 2 సంయుక్త సంఖ్యలను ఉపయోగించి రాయబడిన ప్రధాన సంఖ్య అడిగాడు. 2 సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్య అంటే సో దానికి అదే కదా, ఇందాక ప్రధాన సంఖ్యల గురించే కదా మాట్లాడేది. 8 9 సంయుక్త సంఖ్యలు కదా, 8 9 అనేది సంయుక్త సంఖ్యలు. కాబట్టి 89 అనేది ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్య కాదో తెలుసుకోవాలంటే ఏం చెప్పినా 6k + 1 6k + 1 అంటే k అంటే 15 తీసుకో. 6 × 15 + 1 15 6 90 + 1 ఎంత 91. సో అంటే 91. మళ్ళీ అదేవిధంగా 6k - 1 k = 15 తీసుకో. 6 × 15 - 1 అంటే 90 - 1 89 89. 8 సంయుక్త సంఖ్య, 9 కూడా సంయుక్త సంఖ్య. అలా 2 సంయుక్త సంఖ్యలు ఉపయోగించి రాయబడిన ప్రధాన సంఖ్య కాబట్టి దీని ఆన్సర్ 89. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మెట్రిక్ పద్ధతిలో పొడవును కొలిచేటువంటి ప్రామాణిక కొలత ఏది అంటాడు. మెట్రిక్ పద్ధతిలో పొడవును కొలిచేటువంటి ప్రామాణిక కొలత ఏది అంటే మీటరు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెట్రిక్ పద్ధతిలో బరువును కొలిచే ప్రామాణిక కొలత ఏది. బరువును కొలిచేది కిలోగ్రామ్ అనమాట, కేజీలలోనే కదా బరువును. తర్వాత ఒక ద్రవం యొక్క ద్రవ్యరాశిని మెట్రిక్ పద్ధతిలో కనుగొనే ప్రామాణిక కొలత. ద్రవం యొక్క ద్రవ్యరాశిని అంటే లీటరు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మెట్రిక్ పద్ధతిలో కాలాన్ని లెక్కించే ప్రమాణం ఏది. సెకండ్లు. కాలాన్ని మనం ఏం చేస్తామంటే సెకండ్స్లో కొలుస్తాం. అదే మనకు కాలము దూరం పనిలో తీసుకున్నట్టయితే దూరాన్ని మీటర్లలోను, సో కాలాన్ని సెకండ్స్లలోను, వేగాన్ని మీటర్/సెకండ్లలోను కొలుస్తాం కదా. సో అలా కాలాన్ని మనం దేంట్లో కొలుస్తామంటే సెకండ్లలో కొలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లకు సమానం. ఒక మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లకు సమానం అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. అలా మనం మీటర్లలో కావాలంటే ఇప్పుడు సో సెంటీమీటర్లు, ఇప్పుడు చూడు సెంటీమీటరే కావాలి, 1/100 అవుతుంది. సెంటీమీటర్ = 1/100 మీటర్స్. ఓకేనా. సో అంటే అప్పుడు ఇదేమవుతుంది 0.01
మీటర్స్ అవుతుంది. ఓకేనా. సో 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లకు సమానం అంటే 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్స్. సో అలా అనమాట. సో రైట్ 0.01 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయి? రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి. తుది బిందువులు అంటే అంత్య బిందువులు అనమాట. సో ఇలా ఏ ఇది ఒకటి, బి ఒకటి, చివరి బిందువులు అన్నా ఒకటే, తుది బిందువులు అన్నా ఒకటే అనమాట. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయవచ్చు? 2 బిందువుల గుండా ఒకే ఒక రేఖ గీస్తావు. సో ఇది ఒక రేఖాఖండం, ఇది 2 బిందువులు, వీటి గుండా ఒక సైడ్ గీసినాం అనుకో అది కిరణం అవుతుంది. మరి 2 సైడ్లు గీస్తే సరళ రేఖ అవుతుంది. ఎన్ని రేఖలు గీస్తావు అంటే 2 రేఖలు ఒకే ఒక రేఖ గీస్తావు. 2 బిందువులు, 2 అంత్య బిందువుల గుండా అంటే 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీస్తావు అంటే ఒకే ఒక రేఖ గీస్తావు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో ఏ బిందువు మిగిలిన బిందువులను కలిపే రేఖపై ఉండదు అంటే, సో ఇప్పుడు ఈ రేఖ ఇది, ఈ డి అనేది వేరుంది కాబట్టి డి అనే బిందువు అనేది దీని మీద ఉండదన్నమాట. కాబట్టి రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో వృత్త వ్యాసంను సూచించేది ఏది అంటున్నాడు. వృత్త వ్యాసం గుర్తుపెట్టుకోండి, వ్యాసం ఎప్పుడు కేంద్రం గుండా పోతుంది, వ్యాసం ఎప్పుడు వృత్త కేంద్రం గుండా పోతుంది. కాబట్టి మన ఆన్సరు PQ బార్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి MN అనేది ఏమవుతుందంటే జా అవుతుంది. MN అనేది జా అవుతుంది. మరి ఈ R అనేది వ్యాసార్థం అవుతుంది. ఓకేనా. మరి XY అనేది ఏమవుతుందంటే చాపం అవుతుంది, చాపం. సో ఇలా అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వృత్త రేఖ యొక్క మొత్తం పొడవును ఏమంటారు? వృత్త రేఖ యొక్క మొత్తం పొడవును వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత అంటారు. వృత్త రేఖ యొక్క మొత్తం పొడవును అంటే ఇదంతా అనమాట. సో ఏమంటారు? వృత్త పరిధి అంటారు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 3x + 5 = 3x + 5 = 5x - 11 యొక్క సాధన. సో 3x + 5 = 5x - 11. సో 3x పెద్దదా 5x పెద్దదా? 5x పెద్దది కాబట్టి 3x అవతల పంపి, -11 యువతలు తీసుకురా అంటే 5x + 3x అవతలకు వస్తే -3x వస్తుంది, -11 యువతలకు పోతే +11 అవుతుంది. సో కాబట్టి 11 + 5 అంటే ఎంత? 16. సో 5xలో 3x పోతే 2x, 2 1 జా 2 8 జా, x = ఎంత వచ్చిందమ్మా? 8 వచ్చింది. x = 8 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 52 అంటే మొత్తం విద్యార్థులు అనమాట. బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అంట. సో బాలుర సంఖ్య అంటే బాయ్స్ని x అనుకో, గర్ల్స్ ఏమంట x + 10 10 ఎక్కువ ఉన్నారట. మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అంట. సో అయితే బాలుర సంఖ్య ఎంత అంటున్నాడు. కాబట్టి బాయ్స్ ప్లస్ గర్ల్స్ = 52 మంది ఉన్నారు. కాబట్టి x + 10 = 52 అయితే x + x ఏమవుతుంది? 2x అవుతుంది. +10 అవతల పంపి -10 అవుతుంది. అంటే 2x = 42. 2 1 జా 2 2 జా 2 1 జా అంటే x వాల్యూ ఎంత? 21. x వాల్యూ ఎంత? 21. ఇప్పుడు మనకేమన్నాడు? బాలుర సంఖ్య ఎంత అంటున్నాడు. బాలుర సంఖ్య ఎంత? బాయ్స్ అంటే x అనుకున్నాం. బాయ్స్ = 21. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షర ప్రస్తుత వయసు ఆమె తండ్రి వయసుకు 3 రెట్లంట. అక్షర ప్రస్తుత వయసు ఆమె తండ్రి వయసుకు 3 రెట్ల. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షర ప్రస్తుత వయస్సుకు ఆమె తండ్రి వయసు 3 రెట్లంట. అంటే అక్షర యొక్క తండ్రి మరియు అక్షర తీసుకుందాం. అక్షర, సో ఆమె తండ్రి వయసు 3 రెట్లంట. ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అక్షర వయసు 1 అంటే ఆమె తండ్రి ఎంత? 3 రెట్లు కాబట్టి × 3 అనమాట. 5 సంవత్సరాల తర్వాత, ఓకేనా, వారి మొత్తం వయసు 70 అంట. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇది 3x అనుకో, ఇది x అనుకో. 5 సంవత్సరాల తర్వాత అంటే 3x + 5 అంటే వాళ్ళ తండ్రికి 5 సంవత్సరాలు పెరుగుతాయి మరియు అక్షరాకు కూడా 5 సంవత్సరాలు పెరుగుతాయి. మరి అప్పుడు అక్షర వయసు x + 5 అనమాట. 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసు ఎంత? 70 సంవత్సరాలు = 79.
3x ప్లస్ ఎక్స్ ఎంత 4x. సో 5 ప్లస్ 5 ఎంత 10 ప్లస్ 10 అవతల పోతే మైనస్ 10 అవుతుంది. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4x ఈజ్ ఈక్వల్ టు 60. 4 1 జా 4 15 జా x ఈజ్ ఈక్వల్ టు ఎంత బాబు 15. ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్ అక్షర యొక్క ప్రస్తుత వయసు, ప్రస్తుతం అంటే ఎక్స్, అక్షర యొక్క ప్రస్తుత వయసు ఎంత 15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో తండ్రి 3x అక్షర ఎక్స్ 3x ప్లస్ ఎక్స్. సో అలా ఇప్పుడు మనకు 5 సంవత్సరాల తర్వాత అన్నాడు, 5 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా, వాళ్ళ ఫాదర్కి 5 సంవత్సరాలు పెరుగుతాయి, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత కాబట్టి అక్షరాకు కూడా 5 సంవత్సరాలు పెరుగుతాయి. ఇద్దరి వయసు కలిపి మొత్తం 70 కాబట్టి 3x ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 70. 4x ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత 15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు రెట్టింపు కంటే 8 తక్కువ అంట. అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎల్, వెడల్పు బి. సో ఇప్పుడు పొడవు అంట. సో పొడవు అనేది వెడల్పుకు రెట్టింపు అంట. వెడల్పు ఎక్స్ అనుకుందాం. సో వెడల్పుకు రెట్టింపు అంటే 2x, రెట్టింపు కంటే 8 తక్కువ అంట. అంటే 2x మైనస్ 8 మరియు దాని చుట్టుకొలత 56. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 56 ఇచ్చాడు. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56. కొట్టు 2 1 జా 2 2 జా 4 2 8 జా అంటే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28. ఎల్ అంటే ఎంత బాబు 2x మైనస్ 8. ఓకేనా. బి అంటే ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. మైనస్ 8 అవతల పంపి ప్లస్ 8 అవుతుంది. 2x ప్లస్ ఎక్స్ ఎంత 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 8. మైనస్ 8 అవతల పోతే ప్లస్ 8. సో అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 36. 3 1 జా 3 12 జా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఇప్పుడు మనకేమన్నాడు దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. క్లియర్గా ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంటే వైశాల్యం అంటే బి అనమాట ఇది. సో ఇది వైశాల్యం కనుకోమన్నాడు. ఇందులో ఎక్స్ అంటే వెడల్పు అంటే బి 12. మరి పొడవు చూద్దాం. పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 8 కదా. అంటే 2 ఇంటూ 12 మైనస్ 8 12 to 24. 24లో 8 పోతే ఎంత 14. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 14. ఇప్పుడు మనకి ఏమన్నాడు క్వశ్చన్లో వైశాల్యం అన్నాడు. వైశాల్యం సూత్రం ఏంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఎల్ ఇంటూ బి అనమాట. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఎల్ ఇంటూ బి అనమాట. సో ఇప్పుడు చేస్తే 14 ఇంటూ 12 చేద్దాం. 14 ఇంటూ 12 చేస్తే 14 10 జా 140. ఓకేనా. 14 10 జా ఎంత 140. 14 2 జా 28. 140 ఒక 28 168 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. 168 ఈజ్ అవర్ ఆన్సర్. సో వైశాల్యం ఎంత 168. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం చదరపు మీటర్లు, ఇవి కిలోమీటర్లు కాదు, చదరపు మీటర్లలో ఎంత 168 అనేది మన ఆన్సర్ అయితే. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు. సో వెడల్పు ఎంత వచ్చింది 12. వెడల్పు ఎంత. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 12. ఈ 12 అనేది ఓకేనా వెడల్పు అనమాట. అంటే ఇప్పుడు మనకు ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే పొడవు అంటే 2x మైనస్ 8. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 12 మైనస్ 8. 12 2 24. 24లో 8 పోతే ఎంత 16. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ఏమన్నాడు క్వశ్చన్లో వైశాల్యం ఎంత అంటున్నాడు. వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి ఎల్ ఇంటూ బి అనమాట. సో 16 ఇంటూ 12 చేస్తే 16 10 160. 16 2 32. 160 ఒక 32 192. 192 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. సో పొడవు అనేది వెడల్పుకు రెట్టింపు కంటే 8 తక్కువ అంట. అంటే 2x మైనస్ 8. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 56. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని ఎల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎల్ వాల్యూ 16 వచ్చింది. మరి వైశాల్యం ఎంత ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 16 ఇంటూ 12 ఎంత 192. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంఖ్యల మొత్తం 95. అందులో ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 3 ఎక్కువ అంట. సో ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం, మరో సంఖ్య 3 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 3. మరి ఈ 2 సంఖ్యల మొత్తం ఎంత అంట ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 95 అంట. ప్లస్ 3 అవతల పంపి -3 అవుతుంది. మరి ఎక్స్ ఏమవుతుంది 2x ఈజ్ ఈక్వల్ టు 95లో 3 పోతే 92 అనమాట. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 92. 2 1 జా 2 4 జా 8 2 6 జా 12.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 46 అవుతుంది. సో మరి ఆప్షన్స్లో 46 ఉండేది ఏకైక నంబరు సెకండ్ ఆప్షన్. సో కాబట్టి 46 ఒకటి, 49 ఇంకొకటి, అంటే 46 కంటే 3 ఎక్కువ కదా. ఇది ఒక మెథడ్. అలా కాకుండా మీకు షార్ట్ కట్ మెథడ్లో మనకు చెప్పడం జరుగుతుంది, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకు రెండు సంఖ్యల మొత్తం 95 అన్నాడు. ఒకటి ఇంకో దానికంటే, సో ఒకటి ఇంకొక దానికంటే ఎంత ఎక్కువ అంట, సో మొత్తం యాడ్ చేస్తే 95 రావాలా. సో 45 + 50 = 95. మరి ఈ రెండింటి మధ్య భేదం చూడు, 50 - 45 5 వచ్చింది. సో అంటే భేదం ఎంత రావాలా, 3 రావాలా. కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ 46 ఒక 49. సో ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే రెండో ఆప్షన్ 46 + 49 = కూడా 95 అవుతుంది. మరి 49 - 46, సో ఇప్పుడు 9 యాడ్ చేస్తే 55, 95. సో మరి ఇప్పుడు భేదం చూడు 3 రావాలా. 49లోంచి 46 తీసేస్తే 3, సో 3 వచ్చేసింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా డైరెక్ట్గా వచ్చేసాయి కాబట్టి మన ఆన్సర్ ఏది ఇదే. సో వీటి మధ్య డిఫరెన్స్ చూడు, డిఫరెన్స్ ఎంత 1 ఉంది, దీని మధ్య డిఫరెన్స్ 3 ఉంది. కాకపోతే కూడితే 105 అవుతుంది. కూడితే ఎంత 105, మనకి ఎంత రావాలా 95 రావాలా. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా ఆప్షన్స్నే మనం సెట్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P = 900, ప్రిన్సిపల్ ఎంతంట 900 అంట. T = 1 సంవత్సరం, R = 5% ప్రకారం I = PTR/100 ప్రకారం I విలువ అంట. I = PTR/100 అంట. సో P అంటే 900, T అంటే 1 సంవత్సరం, R అంటే 5% బై 100. 2 0 2 0 క్యాన్సల్, 9 5 45, 45. I విలువ ఎంత అంటే 45. దీనిలో ప్రింట్ మిస్టేక్స్ ఉంటాయి. సో 45 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8x² + 4 ఎంత కలిపితే 9x² - 7 అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ఆప్షన్ కలుపుదాం. 8x² + 4 ప్లస్ ఇది కలిపేసే దానికి x² - 11 ఏమంట 9x² - 7 రావాలంట. సో x² + 8x² + x² ఎంత అవుతుంది 9x². సో 11లో 4 పోతే 7, అంటే -7 ఏం కావాలంట 9x² - 7. LHS = RHS మ్యాచ్ అయిందా లేదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలి మనం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత ఆహారం 30 మందికి 8 రోజులకు సరిపోతుంది. అదే ఆహారం 40 మందికి అయితే 8 రోజులు సరిపోతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకో. M1D1 = M2D2 అని గుర్తుపెట్టుకోండి. M అంటే మనుషులు, D అంటే దయ్యాలనుకున్నారు డేస్, రోజులు. సో కాబట్టి 30 మందికి 8 రోజులకు సరిపడే ఆహారం ఉంది. అదే ఆహారం 40 మందికి సరిపోవాలంటే ఎన్ని రోజులు అంటున్నాడు. సో 0 0 క్యాన్సల్, 4 1 4 2 సో 3 2 6. X = ఎంత 6 days 6 రోజులు వస్తుంది. సో ఇలా చేయాలా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుళాయి 300 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును 5 గంటల్లో నింపుతుందంట. 300 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును 5 గంటల్లో నింపుతుందంట. ఓకే, మరి 750 లీటర్లు ఎంత అంటున్నాడు. సో చేస్తే 750/300 × 5. 0 0 క్యాన్సల్, 5 1 5 6 3 2 6 3 2 3 5 25/2. 25లో సగం 12.5. 12 1/2 అవర్స్. 12 1/2 అవర్స్. సో ఇలా చేయాలన్నమాట. 750/300 × 5 చేయి. 0 0 క్యాన్సల్, 5 1 5 6 30 మళ్ళా. సో 3 2 3 25. 25/2 అంటే 25లో సగం 12.5. నువ్వు మళ్ళా 25 వేసి 2తో భాగించాల్సిన అవసరం లేదు. 2 12 24, 1 12 1/2 రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా 25లో సగం 12.5. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. 36 మంది కూలీలు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. సేమ్ మోడల్. 36 × 12 అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో. M1D1 = M2D2. 12 4 మూల 12, 4 4 16. సో మళ్ళా 4 1 4 9, 9 మూల ఎంత 27, 9 3 ఎంత 27 ఈజ్ అవర్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్
రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 8 మందికి 20 రోజులు కావాల్సినటువంటి బియ్యం వెల 480 రూపాయలంట. సో ఇది ఒక ఎలాంటి మోడల్ అంటే M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2 అనేటువంటి మోడల్ యూజ్ చేస్తే వస్తుంది మనకు ఆన్సర్. సో M అంటే ఫస్ట్ పార్ట్లో 8 మంది మనుషులు, 8 మంది ఎన్ని రోజులు, 20 రోజులు, బియ్యం ఎన్ని రూపాయలంట, 480 రూపాయలంట, అంటే బై 480 ఈజ్ ఈక్వల్ టు M2 12 మందికి 15 రోజులకు కావాల్సిన బియ్యం వేల ఎక్స్. సో ఇది చేసేయి. సో 0 0 క్యాన్సల్, 8 1 జా 8 6 జా 48, మళ్ళీ 2 1ల 2 3ల. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డైరెక్ట్గా ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 12 ఇంటూ 15. 15 12ల 15 బదులు 150, 15 2ల 30, 180, 18 3 54, 540 రూపాయలు. సో 540, థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ విశేషాలు. సో ఇలా మనము ప్రతిరోజు మన పూర్తి స్థాయి ఎఫెక్ట్తో మీకు ఒకటే కాన్సెప్ట్, మీకు సబ్జెక్ట్ నేర్పించాలా. రాబోయే డిఎస్సిలో మీరు విజయ కేతనం ఎగరేస్తా అంటే నాకు వచ్చేటువంటి ఆనందం మామూలుగా ఉండదన్నమాట. మీరు జాబ్ కొడితే ఫస్ట్ సంతోషించేటువంటి వ్యక్తిని నేను. సో కాబట్టి ఏదైనా సరే మనం విజయం సాధించాలి, అంతే. ఒకటే టార్గెట్, మిమ్మల్ని ఉద్యోగులుగా చేయాలా. సో ఆ లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నా. సో ఇక్కడ ఇంకొకటి, ఈ మరి యాప్ ఎందుకు సార్, కోర్స్ ఎందుకు సార్, ఫీజు ఎందుకు సార్ ఫ్రీగా పెట్టాలంటే, అరే నేను కోచింగ్ సెంటర్లకు పోకుండా కేవలం మీకోసమే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు వంతు సపోర్ట్గా నాకు మీరు యాప్ పర్చేజ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. సబ్జెక్టు నేర్పించే బాధ్యత నాది. నీకు ఏ రేంజ్ తీసుకెళ్తానంటే అది ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో ఓకేనా సబ్జెక్ట్ నేర్పిస్తా. ఓకేనా. సో కాబట్టి మీకు అండగా నేనున్నా. నీకు జాబ్ రావాలంటే నాతో చేయగలుపు, విజయం సాధించి తీరుతాం. రైట్ ఫ్రెండ్స్, జై హింద్.